దేవుడు మనల్ని మన సంఘాన్ని ప్రేమించి చివరి ఉపవాస ప్రార్థన పెట్టి అందరూ మళ్ళా క్రిస్మస్ ఆరాధన చేసుకోవడం మన జీవితానికి ఎంతో గొప్ప ధన్యకరం. కాబట్టి దేవుని పెట్టినగా మనం 52 వారాలు ప్రభు మన ఎంతో చక్కగా నడిపించిన దాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించాలి. తల వచ్చినట్లయితే ప్రార్థనతో ఆరాధన మనం ప్రారంభించుకుంటాం. మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్య కార్యాలు ఆది సంబుధుడైనందుకు నీకు స్తుతులు ప్రభువా, నీకు స్తోత్రాలు ప్రభువా. మమ్మలను మా సంఘాన్ని మీరు చక్కగా ప్రేమించి 52 వారాలు ఈ ప్రార్థన మందిరములో నీ సన్నిధానం మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు. ఏనాడు నీ సన్నిధి మేము నిర్లక్ష్యం చేయకూడదయ్యా. నీ సన్నిధాన్ని ప్రేమించే బిడ్డలుగా, నీ సన్నిధాన్ని గౌరవపరిచేవారుగా, ఇది పరిశుద్ధమైన సన్నిధి. దేవుడు మా మధ్యలో మాతో నివాసం చేసే సమయాన్ని మా హృదయాలను, మా శరీరాలను ప్రభువా సమర్పించుకొని నీ సన్నిధానంలో మా బాధలు, మా కష్టాలు చెప్పుకోవడానికి ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. చిన్నమందా భయపడుకుని నేను మీ మధ్యలో ఉంటానని సెలవిచ్చవుతుంది. ఈ రాత్రి మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ప్రభువా, మా సంఘ కుటుంబాలన్నీ ఈ 2023వ సంవత్సరము చివరి దినాల్లో మేము ఉంటుండగా నాయన, మా కుటుంబాలన్నిటిని బట్టి నీకు స్తుతులు నాయన. మా కుటుంబాల బట్టి నీకు వందనాలు నాయన. జీవితాల్లో చేసిన ఆ ఉపకారాల మేలు బట్టి నీకు వందనాలు స్వామి. దేవా, మరొకసారి ఈ ఆరాధనంతా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ సన్నిధానం ఒక విలువను బిడ్డలు తెలుసుకున్నకు సహాయం చేయండి. చాలా మంది తెలుసుంటే లోకం వైపు, లోక స్నేహితుల వైపు ప్రార్థన సమయాన్ని దొంగిలిస్తూ నీకు విరోధముగా తిరుగుతున్న కుటుంబాలతో మీరు మాట్లాడాలి నాయన. అయ్యో, దేవుని మందిరము పోవాలి, దేవుని మందిరంలో ఉండాలని అలాంటి ఆసక్తి బిడ్డలకి మనం ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రభువా, 52 వారాలు మమ్మల్ని ఎంతగా నడిపించవయ్యా. సంఘములో బాధలతో, కష్టాల్లో ఉన్న బిడ్డలందరూ లేవనెత్తుటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. రాము యొక్క కుమారుడు మన జీవితంలో ఎండిన ఎముకలకు జీవం పోసినట్టు ఇవే బిడ్డను బాగు చేసి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. తల్లిదండ్రులుగా మరి వారు ఎంతో మీద ఆధారపడి విశ్వాసంతో కార్యం చేయండి. దాసు కుమార్తె కూడా బాల్య దశకి యవన దశకి బిడ్డను మార్చావు. యవన ప్రయాణం ఎంతో కష్టతరమైన యవన ప్రయాణం వారు అలా జీవించడం మనోనేతం తెరవండి. ఇలా ఎంతమంది జీవితాల్లో బాధలు, కష్టాలు ఉన్నాయన్నీ కూడా తొలగించి నామాన్ని పోయిందండి. ఈ సంఘం చేసిన ప్రార్థన వింటున్నందుకు వందనాలు. అందరి జీవితాల్లో బలమైన కార్యం చేయండి ఆయన. ఏ కుటుంబాన్ని వదిలిపెట్టదు, అందరిని దీవించండి. ప్రారంభిస్తున్నా ఈ ఆరాధన ప్రారంభం వరకు మీరు చక్కగా నడిపించుకోండి. చిన్నపిల్ల సంవత్సరం అంతా సండే స్కూల్ పిల్లగా చక్కగా మరి మంచి పాటలు పాడి కథలు నేర్చుకొని తదుపరి నాట్యాలు కూడా వేసుకుంటాను.
లోకానుసారంగా కాకుండా దైవికంతో భక్తితో మరి అటువంటి నాట్యాలుగా మీకు సహాయం చేయండి. నీ వద్ద ఆశీర్వాదం పొంది పెట్టగా చేయండి. మందిరం చుట్టూ నీ పరిశుద్ధాత్మ అగ్ని తాకండి. రాబిడ్డ వచ్చిన బిడ్డలందరూ వచ్చినకు సహాయం చేయండి. ప్రార్థన వినడం వందనం చేపిస్తూ యేసు క్రీస్తు నామమున హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో మాట్లాడుతున్నాం. ఎంతవరకు దేవుని కృతజ్ఞత ఉంటారు నాకు తెలియదు, కానీ ఈ ఏడాదంతా ఇప్పుడు శుభ్రం మొదలుకొని 52 వారాలు ఆయన కాపాడిన విధానం బట్టి ఆయనకు మనం ఎంతగానో కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. మరొక నూతన సంవత్సరం 2 రోజులు వెళ్ళిపోతే 2 దినాల్లో మన నూతన సంవత్సరం మన జీవితంలో కార్యం చేయబోతున్నాం. కనుక మన బ్రతుకుల్లో మన జీవితాల్లో దేవుని గౌరవించి బిడ్డగా ఉండాలి. అప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. మంచిది. ఒక పాట పాడి ప్రారంభించిన వాక్యం వెళ్ళిపోతారు పిల్లలు. దేవుని కొరకు మాత్రమే వారు దేవుని కొరకు నార్చించి, మనుషుల కొరకు నార్చించి, మనుషులు పొంగిస్తే ఏమి రాదు, కానీ దేవుని మెప్పు పొందేవారుగా ఉంటే దేవుని యోహాను నాట్యం చేశాడు. చరిత్రలోనే ఉండిపోయింది. అలాంటి దావీదు నాట్యం చేశాడు. మతతాన్ని తీసుకెళ్ళినప్పుడు చరిత్రలో ఉండిపోయింది. మనం కూడా నాట్యం చేసినప్పుడు నా బిడ్డలు దావీదు పోలే, నా బిడ్డలు యోహాను ఎలిజబెత్కి బిడ్డలాగా నాట్యం చేస్తారని మంచిది. దేవుడు మనం ప్రేమించడం. పాట పాడి ఈ యొక్క వాక్యంలో వెళ్ళాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము ఆయనతో ఉండాలా, ఆయనతో కాలం గడపాలి. నీ కొరకే జీవిస్తాను యేసయ్యా అనాలా. సదాకాలము నీతో జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఈ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. అందరూ ప్రభుని స్తుతిద్దాం. గొప్ప దేవుడైన, ఆరాధనకి పూజనీయుడైన ఆ తండ్రిని ఆరాధించడం ఎంత ధన్యము. ప్రభువా, నీ
నీకే మహిమ కలగాలయ్యా. 52 వారాలు ఈ సంఘాన్ని కాపాడావు నాయన. ఈ 52 వారాలు నాయన మా బిడ్డల జీవితంలో చేసావయ్యా. సదాకాలము నీతో జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో అన్ని మేలు జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి ఈ సాక్షిగా నన్ను మలిచావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి ఈ సాక్షిగా నన్ను పావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ లేచి నిల్చుందాం. యేసయ్యా యేసయ్యా. మరొకసారి యేసయ్యా 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 యేసయ్యా. రెండు చేతులు చాపుదాం. రెండు చేతులు చాపుదాం. ముగింపు ముగింపు బిడ్డ. ఏడాది చివరి దినాల్లోకి వస్తాం. ఒక్కసారి నీ కుటుంబాన్ని బట్టి నువ్వు ఆలోచించి బిడ్డ. అవునయ్యా దేవా, ముందుకు రండి. రెండు చేతులు చాపు. ఒక్కసారి నీ కుటుంబంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు బిడ్డ. 52 వారాలు ప్రభు నిన్ను కాపాడాడు బిడ్డ. నీ కుటుంబ విషయంలో కానీ నీ సమస్యల్లోనే కానీ ప్రభు సన్నిధిలో ఇది మంచి సమయము. దేవుడు నీ పట్ల చేసిన మేలును బట్టి, నీ అద్భుతాలు బట్టి ఈ రాత్రి నువ్వు ప్రభుని స్తుతించి బిడ్డ. వచ్చే ఏడాది ఏమవుతుందో నీకు తెలియదు. ఒక్కసారి ప్రభు నా జీవితంలో నా బ్రతుకులనైనా చేసిన మేళ్ళని బట్టి నీకు వందనాలు. దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. బలమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఈ సంఘ పట్ల జరిగించున్నాయన. మేము ఏపాటు వారమయ్యా. ఈ రోజు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావయ్యా. బిడ్డలారా, ఇంకా మీకు దేవుని ప్రేమ అర్థం అవ్వలేదు. దేవుడు ఎందుకో నేను ఇంకా కనికరిస్తున్నాడు. నీకు తెలుసా? ఆయన కనికరాన్ని పొందుకుంటున్నావే, ఆయన కృతజ్ఞత కలిగి జీవించలేకపోతున్నావు. ఒక్కసారి
ప్రభువానికి స్తోత్రాలు, స్తుతులు నాయన. ఇదిగో మా సంఘ కుటుంబాలన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. మా సంఘ కుటుంబాలన్నీ దీవించు నాయన. మా సంఘ కుటుంబాలన్నీ ఆస్వాదించు నాయన. ప్రతి బిడ్డని దర్శించు నాయన. రెండు చేతులు ఎత్తున్నప్పుడు నాయన నువ్వు ఆ చేతుల మీద వారిని అభిషేకించు నాయన. దీవించు, బలపరచు. ఈ గడిలో నాయన ఈ వారంలో ముగించిపోతున్నాం. ఇది మా పుణ్య శుక్రవారానికి ఈ 52వ వారాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తాను. నిర్లక్ష్యమైన స్వభావాలు వారి జీవితాల్లో భయభక్తులు కలిగి జీవించే కుటుంబాలుగా చేసి అద్భుతమైన పేర్ల కార్యం చేయండి. లైవ్ లో ఈ పోకరను కూడా చాలా మంది చూస్తున్నారయ్యా. ఆ యూట్యూబ్ చూసిన వెంటనే వారి మీద కొన్ని దైవ ఆశీర్వాదం దిగి వచ్చును గాక. వారి జీవితాల్లో కూడా అద్భుతమైన కార్యం జరుగును గాక. ఈ పరిచర్య ద్వారా అనేక ఆత్మలు రక్షించబడును గాక. ఈ పరిచర్య ద్వారా నానాటికి యూట్యూబ్ ద్వారా కార్యక్రమాన్ని కూడా అద్భుతమైన రీతిలో జరుగును గాక. ఈ నామాన్ని మహిమ తెచ్చుకున్నాను. ఈ చిన్న మందిని మీరు ఆస్వాదించండి. ఈ రాత్రి మీ సేవకుడుగా నన్ను మరుగుపరచు. మీరు నా తొందరతో మాట్లాడటం సహాయం చేయండి. ఈ సేవకుడుగా 52 వారాలు నన్ను నిలబెట్టుకున్న వాడుకున్నందుకు నీ కోట్ల కొద్ది వందనాలు. ఏ యోగ్యత లేనటువంటి అయ్యా, ఏ అర్హత లేనటువంటి అయ్యా, ఈ పరీక్షలో ఈ రోజు వరకు కూడా వాడుకున్నది ఇస్తాను. ఆలో కర్మ అహంకర్మ తీసిపోయిన ఆయన ఇప్పుడు కలిగి తగ్గించు. నేను హెచ్చించే బిడ్డలుగా నా కుటుంబం చేయాలి, మా సంఘ కుటుంబం చేసి నీ వద్ద ఆశ్రమ పొంది బిడ్డగా చేయాలి. యేసు క్రీస్తు వలన హల్లెలూయా. దేవుని సన్నిధి చాలా విలువగా ఉంచండి. అంటే మీకు చేతులు లేవా? మీకు ఇలా పేసన మీరు పెడతారా? చేతులు మీరు పెట్టి ఆరాధన చేతులు ఈ పేసన పెడతారా? ఈ దాని మీ స్టైల్ బైబిల్ ఏముంది? చేతులు చాపి నేర్చుకోండి భక్తి. నేర్చుకోవాలి. దేవుడు ఆస్వాదిస్తాడు. నేను మాట చెప్తాను. పోకడం జరుగుతున్నా సరే పోకడం బట్టి కూడా నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. నేర్చుకోవాలి మన జీవితాలు. దేవుని వద్ద ఆశీర్వాదాలు పొందే కుటుంబాలుగా ఉండాలి. జస్ట్ ఈ 3 పోకం అయిపోయి మళ్ళా వచ్చే ఏడాదికి తెలుసా 3 రోజుల కోసం 362 రోజులు దేవుడిని నలిపేస్తాడు. ఎన్ని రోజులు పోకరం? 3 రోజులు పోకరం. 365 రోజులు దేవుని చేతుల్లో పడతాం. బహుపై జాగ్రత్తగా ఉండి ఉండడానికి ప్రయత్నించు. సంఘము ఆదర్శమైన సంఘంగా ఉంది. భక్తి నేర్పే సంఘం అలా జీవించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 11 వచనాలే కానీ చదవవసరం లేదు. కానీ ఒక 5వ వచనం మాత్రమే మనం చదువుదాం. కింద నగ్గకుండా సమయం మనకు లేదు, త్వరగా ముగించుకుంటాం కాబట్టి చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి దేవుని మాటలు పౌలు ఈ మాటలు రాస్తున్న సమయంలో ఆయన 4 గోడల మధ్యలో ఉన్నారన్నమాట. బయటికి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి.
ఆయన సువార్త ప్రకటిస్తే ఆయన జైలు వేశారు. ఈ 4 గోడల మధ్యలో ఉండి సంఘానికి ఉత్తరం రాస్తున్నారన్నమాట. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు మరలా రాస్తున్నాడు అంటే, మరలా వారు లోకం వైపు వెళ్ళిపోతారేమో, వారి జీవితాలు పాడైపోతాయేమో అని సంఘానికి ఒక కాపరగా రాస్తున్నాడు. ఇవన్నీ విషయాలు చెప్పడానికి మన సమయం లేదు. ఒక 20 నిమిషాలు నాకు ఇస్తున్నారు పిల్లలు, 10 నిమిషాలు ముగించేలా అంటున్నారు. కాబట్టి ఈ సమయంలో ఒక మాట పౌలు చెప్తున్నాడండి, ఒక మంచి మాట. ఏమంటాడంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఈ వచ్చిన అంతట్లో మనం చూస్తే, ఈ మాట అంతా మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు చేస్తున్న ఈ క్రిస్మస్ ఆరాధనలో, ఈ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ ఏదో జరుగుతున్నాయో, ఈ మాటలో భావం ఏంటంటే, క్రీస్తునకు లోబడినప్పుడే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ ఆరాధన చేసుకుంటున్నాం కానీ దేవునికి నిజంగా మనం లోబడే వారు ఉంటున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించేయండి. ఈ రోజున నిజంగా మీరు గుండెల మీద చేయి పెట్టుకొని, నేను దేవునికి లోబడేవాడుగా ఉంటున్నాను, ఆలోచించండి. ఈ రోజున ఈ క్రిస్మస్ లో నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, నీవు దేవునికి లోబడటమే నీకు లోబడటమే నీ జీవితంలో ఆశీర్వాదం. మనుషులు ఎప్పుడు లోబడ్డండి. దేవుని వాక్యం విన్నట్టు వారు, సంఘ సావాసంలోకి వచ్చినట్టు వారు, లోబడే జీవితాలు ఎవరిలో ఉంటాయో వారే నిజమైన క్రిస్మస్. నువ్వు ఎంతవరకు దేవుని సన్నిధిలో పడకుండా ఉంటావో, ఏనాడు కూడా నీవు దేవుని కార్యాలు చూడలేవు. పౌలు అంటాడు, యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. మీరు కలిగి ఉండాల మనసును. ఆ మనసుతో ఒక 3 విషయాలు ఎన్నడ మనకు తెలుసా? యేసు క్రీస్తు పౌలు అన్నాడు ఆ మాటలు, అలా చెప్పాడు అంటే తన అనుభవాల్లోనే మాట్లాడుతూ యేసును గురించి మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. చూడండి, 3 విషయాలు యేసు ప్రభు గురించి మీకు చెప్తాను. 3 విషయాలు మీరు చూస్తే ఎంత చక్కగా ఉందంటే, 8వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి అంటాడు పౌలు. ఏంటి ఆయన మనసు? దేవునికి, తన తండ్రి అయిన దేవునికి ఏం చేద్దంటే లోబడుతున్నాడు. లోబడే జీవితం నీకు కావాలా? ఆయన అంట మనుషుని పోలికగా పుట్టి, ఏమన్నా మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. బిడ్డ, ఆ మనసును ఈ 52వ శుక్రవారం చిన్న బిడ్డలు చేస్తున్న ఈ క్రిస్మస్ లాగా దేవునికి లోబడేవాడుగా ఉండు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు, ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తాడు నిన్ను. ఆయన మనసు పోలికి నీళ్ళకు పుట్టి, మన రూపం పుట్టి, సృష్టికర్త అయిన దేవుడు ఏం చేసుకున్నాడండి? తన్ను తాను
లోబడ్డాడు. ఇదేంటంటే లోబడ్డా. ఎంతకి లోబడతామో జీవితాల్లో కార్యం విడిగా తిరుగుతున్నారు మనోలే. మన పిల్లలే రోడ్డు మీద తిరుగుతుంటారు. అమ్మకు లోబడ్డు, నాన్నకి లోబడ్డు. దేవుడికి లోబట్టలే. అమ్మకు లోబడలేనప్పుడు నాన్నకి లోబడినట్టు ఆ పిల్లలే నిజంగా వాళ్ళు పిల్లలేనా? ఒకసారి ఆలోచించేయండి బిడ్డలారా. దేవునికి లోబడటానికి నేర్చుకోండి క్రిస్మస్ పండుగలో. రెండో మాట ముగిస్తున్నానంటే, రెండో మాట లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. లూకా సువార్త 2:52. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును 51వ వచనం చదువు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రమ చేసుకొని. యేసు ప్రభు చెప్పండి అమ్మ, చెప్పండి పిల్లలు. వద్దు ఇప్పుడు కొట్టు. ఆలోచించు. యేసు ఏం చేశాడు? ఎవరు లోపడ్డాడు? ఎవరికి చెప్పండి? తల్లికి, తండ్రికి. అదే క్రిస్మస్ అన్నమాట. దేవుడై ఉండి కూడా ఆయన లోబడ్డాడు. తెలుసా? యేసు గురించి ఆలోచన చేస్తుంటే 30 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 30 సంవత్సరాలు అమ్మకు లోబడేవాడుగా ఉన్నాడు, నాన్నకు లోబడేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా యేసు ముందుగానే చనిపోయాడు, అమ్మని పోషించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు అమ్మని ఏడిపించే వరకు కొడుకులు పుడుతున్నారు. ఎంత దౌర్భాగ్యమో! అమ్మని ఏడిపించి బిడ్డలు పుడుతున్నారు ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో నా ప్రభు నరరూపం దాచి నాన్న చనిపోతే పెద్ద కుమారుగా బాధ్యత తీసుకొని కార్పెంటర్ పని చేసి అమ్మ పోషించేవాడు. అదే క్రిస్మస్ అండి. తండ్రిని దేవునికి లోబడుతున్నాడు. భూమి మీద ఉన్నట్టు మనుషాకారం జన్మించినట్టు తల్లికి తండ్రికి. ఆలోచించుకోండి. ఈ రోజున 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 30 సంవత్సరాలు. అంతేకాకుండా 6 పిల్లలు. మరియమ్మ గారికి ఎంతమంది పిల్లలు? 6 పిల్లల్ని, ఈ తమ్ముళ్ళని, ఈ చెల్లెల్ని, నాటి శరీరం దాచి అమ్మని పోషించేవాడుగా, తమ్ముళ్ళి చెల్లెల్ని పోషించేవాడుగా నా తండ్రి ఉన్నాడండి. అదే నిజంగా ఎప్పుడైనా నిజంగా మా అమ్మ ఎంత కష్టపడుతుంది, మా నాన్న ఎంత కష్టపడుతున్నాను, నేను ఎదుగుచ్చాను, మా అమ్మని కానీ నేను మా నాన్న కానీ పోషించకపోతే ఏంటి నా జీవితాన్ని ఏనాడు నువ్వు ఆలోచన చేశావా? జీవితానికి ఆశీర్వాదం. అలా ఉంటే జీవితంలో ఒక నిజమైన క్రిస్మస్ నువ్వు చూడాలంటే యేసు ప్రభు వారు తన తండ్రికి ఎలాగైతే లోబడి బ్రతికాడో, అంతేకాకుండా ఈ భూలోకంలోంటి యేసేపునకు మరి కూడా లోబడ్డాడండి. లోబడే సంఘముగా నువ్వు ఈ రాత్రి ఉండాలా. ఆయన పరమ తండ్రి ఉన్నాడు.
ఈ సంఘానికి ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. ఈ సంఘానికి ఆయన తల్లిగా ఉన్నాడు. ఈరోజు ఈ సంఘాన్ని పోషించేవాడుగా ఉన్నావా? ఈ సంఘములో లోబడేవాడుగా ఉన్నావా? ఆలోచించు బిడ్డ. నీ నా బ్రతుకులో, నీ నా జీవితాల్లో సంఘము ఆయన తల్లిగా, ఆయన తండ్రిగా మనకిచ్చాడు బాధ్యత. ఆకలితో అలమటించిపోతున్న బిడ్డలు ఎంతమంది మనం పోషించగలుగుతున్నాం? ఎంతమందిని ప్రభు దగ్గర రప్పించగలుగుతున్నాం? ఎంతమందిని మనం దేవుని దగ్గర రప్పించగలుగుతాం? డిసెంబర్ 24వ తారీఖున నెజరులోనే 200 కుటుంబాల్ని కాల్చేశారండి. ఈ సంఘటన మీకు తెలియదు. ఐచూరు ప్రాంతంలో 200 కుటుంబాలను కోత కోసి క్రిస్మస్ జరగకుండా చంపేశారు, కాల్చేశారు బిడ్డ. తెలుసా? 2 రోజుల క్రితం జరిగిన సంఘటన. మనలాగా ఆరాధన చేస్తుంటే పండుగలు వచ్చి కొంతమందిని కాల్చేశారు, చంపేశారు. 200 కుటుంబాలండి. ఒకసారి ఆలోచించి ఆ బాధ్యత తీసుకుంటే కనీసం నా ప్రభు సన్నిధిలో నేను అటువంటి జీవితాలు జీవించాను కానీ త్యాగం చేయలేదు. ప్రార్థన చేస్తాను. ఈ లోక ఆడంబరాల కన్నా, ఈ లోక సంతోషాల కన్నా దేవాది దేవుడై ఉండి కూడా ఆయన తన తండ్రికి విధేయత చూపించాడు. ఎంతవరకు అంటే మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తను తాను విధేయత చూపించాడు. ఈ లోకంలో శరీరంగా యేసేపు మరియమ్మల కుటుంబాల్లో 30 సంవత్సరాలు ఉండి, ఆ 30 సంవత్సరాలు అమ్మ మాట వింటానే ఉన్నాడు, నాన్న మాట వింటానే ఉన్నాడు. మూడవదిగా ఆ కుటుంబాన్ని పోషించేవాడుగా, ఒక పెద్ద కుమారుడుగా ఒక బాధ్యతను తీసుకున్నాడు. 6 పిల్లల్ని పెంచాలనే బాధ్యత నా ప్రభు చేయగలిగిన బిడ్డ. ఈరోజు ఈ వర్తమానం ద్వారాగైనా ఈ బ్రతుకును మార్చుకొని, ఈ జీవితాన్ని మార్చుకొని, ఈ క్రిస్మస్ వేడుకలో, ఈ చివరి వేడుకల్లో ముగించుకొని నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతున్న నీ జీవితంలో అలాంటి తగ్గించుకొని అంటే భయభక్తులతో కలిగి ఆ ప్రభు సంఘములో ఒక పాత్రుడుగా, ఒక పాత్రురాలుగా ఉంటాను అనే తీర్మానం తీసుకుంటే ప్రభువా పెద్దవారి మాట మాత్రం దగ్గర పలిపించి మా సుఖభోగాలు, మా సంతోషాల కోసం మేము చూస్తున్నాం. కానీ ఆయన ఈ సంఘం కొరకు నశించిపోతున్న బిడ్డల కొరకు అటువంటి బాధ్యత అందరికీ పెట్టండి నాయన. రాత్రి నా వాక్యం అందరూ దగ్గర పనిపించేయండి ఆయన. లైవ్లో చూస్తున్న బిడ్డల జీవితాల్లో కూడా ఆ కార్యాలు జరిగించున్నాయన. ఈ నామందు మహిమ తెచ్చుకుని మా కుటుంబాలకు తీవ్ర ఆసక్తి కలిగించిన యేసుక్రీస్తు నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఈ పోకరం చక్కగా బిడ్డలు వారికి ఉన్న టాలెంట్లను బట్టి ఈ పులిపిట్ చక్కగా వారు సంతోషంతో ప్రభువు యొక్క పాటలు ఉత్సాహంతో చక్కగా మాకు కనపరుస్తారు. కాబట్టి ఆ మరాఠీ సాంగ్ పిల్లలు వచ్చి గేట్ మీద వచ్చి వారు చక్కగా ఆ పాట పాడుతూ ఉంటుండగా ప్రదర్శిస్తారు నాట్యంతో, సంతోషంతో. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. రండమ్మా. కాబట్టి చక్కగా మూడు రోజులు బట్టి ప్రోగ్రాం బాగా మన సంఘంలో దేవుడు చక్కగా నడిపించాడు. కాబట్టి అందరిని బట్టి ఒకసారి పిల్లలు బట్టి ఒకసారి తప్పిలు కొడతాం, అందరం చప్పట్లు కొడతాం.
আমি আভারি রে আভারি মানতো ইয়েশুলা আমি আভারি রে আভারি মানতো ইয়েশুলা আমি আভারি রে আভারি মানতো ইয়েশুলা আমি আভারি মানতো ইয়েশুলা আমি আভারি মানতো ইয়েশুলা আমি আভারি রে আভারি মানতো ইয়েশুলা আমি আভারি রে আভারি মানতো ইয়েশুলা আভারি 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 আমি আভারি আভারি মানতো ইয়েশুলা আমি আভারি রে আভারি মানতো ইয়েশুলা आयाला पियाला येशूने दिले राहायला जागा येशूने दिली आयाला पियाला येशूने दिले राहायला जागा येशूने दिली आम्ही आभारी रे आभारी मानतो येशूला आम्ही आभारी रे आभारी मानतो येशूला आपांची क्षमा येशूने केली नवं जीवन येशूने दिलं आपांची क्षमा येशूने केली नवं जीवन येशूने दिले आम्ही आभारी रे आभारी मानतो येशूला आम्ही आभारी रे आभारी मानतो येशूला আমি আভারি আভারি মানতো ইয়েশুলা আমি আভারি রে আভারি মানতো ইয়েশুলা আমি আভারি মানতো ইয়েশুলা আমি আভারি রে 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 আভারি মানতো ইয়েশুলা আমি আভারি రే আভারি মানতো ইয়েশুলা పిల్లల సంబరపూరు మరి నాట్యం చేయబోతున్నారు కాబట్టి వారిని బట్టి మనందరం కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమార్థమై వెళ్ళి వాడబడుతున్నాం. বাজু ছেড়ে দুলদুলিয়া মন মন মোর যাউছে হলি বাজু ছেড়ে দুলদুলিয়া মন মন মোর যাউছে হলি যিশু রাজার গীত বাজুছে যিশু রাজার গীত বাজুছে যিশু রাজার গীত বাজুছে গোর হলছে নাচবি বলি 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 বাজু ছেড়ে দুলদুলিয়া মন মন মোর যাউছে হলি বাজু ছেড়ে দুলদুলিয়া মন মন মোর যাউছে হলি ইকাতা
জীবন মুক্তির কথা, যিশু ক্রুশে মরবার কথা, পাপকে রক্তে দিবার কথা। सुन रे सभे मनुष्य जीवन मुक्तिर कथा যিশুর ক্রুশে মরবার কথা বাকি রাতে ধইবার কথা এই কথাকে শুনবি বলি, এই কথাকে শুনবি বলি এই কথাকে শুনবি বলি কান ধরে ডাকে দিছে মেলি হ্যাঁ দিছে মেলি, দিছে মেলি, দিছে মেলি, দিছে মেলি, দিছে মেলি, দিছে মেলি। বাজুছে রে দুলদুলিয়া, মন মন মোর যাচ্ছে হলি। বাজছে রে দিল দুনিয়া তার মন মোর যাচ্ছে হানি গীতাটা 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 গীতা গীতা। আকুলিয়া মে সবে আকর দয়ালু বাস করেছো মনিছো জীবন কাটি পাগল জঞ্জালে পড়েছো আখরিয়া মে সভে তাকর দয়ালু বাস পড়িছু, মনিছা জীবন কাটি পাপর জঞ্জালে বুড়িছু। যিশু আমার উদ্ধারকারী যিশু আমার উদ্ধারকারী, ডাকু চমকা ফিরিয়া বলি ফিরিয়া বলি, ফিরিয়া বলি ফিরিয়া বলি ফিরিয়া বলি, ফিরিয়া বলি, ফিরিয়া বলি, ফিরিয়া বলি। বাজুছে রে দুলদুলিয়া, মন মন মোর যাচ্ছে হলি। বাজছে রে দিল দুনিয়া তার মন মোর যাচ্ছে হানি যিশু রাজার গীত বাজুছে, যিশু রাজার গীত বাজুছে যিশু রাজার গীত বাজুছে। গোড় হলুছে মন নাচবি বলি, 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 নাচবি বলি। বাজুছে রে দুলদুলিয়া, মন মন মোর যাচ্ছে হলি। বাজছে রে দিল দুনিয়া তার মন মোর যাচ্ছে হানি মন মন মোর যাচ্ছে হলি। মন মন মোর যাচ্ছে হলি। মন মন মোর যাচ্ছে হলি। ఆ చుక్క పుట్టింది అనే సాంగ్ ద్వారా నాట్యం అయిపోతుంది కాబట్టి వారి వేదికను అలంకరించాలని ప్రభు నేను మనం చేస్తున్నాను. వాక్యమే శరీరధారి అయ్యే లోకరక్షకుడు ఉదయించే పాపాన్ని శాపాన్ని తొలగింపాను
రక్షకుడు భూమికి దించెను. ఊరువాడ వీధులలో లోకమంతా సందడంట. ఆడేదము కొని ఆడేదము మరి పూజించి గణపరిచెదము. చుక్క పుట్టింది ఏలో ఏలో సందడి చేద్దామా ఏలో. రాజు పుట్టినాడు ఏలో ఏలో కొలవబోదామా ఏలో. కొల్లెల విడిచి మందాల మరిచి నా ప్రియులు వార్త విని వచ్చామమ్మా. గానములతో గంతులు వేస్తూ గగనానంటేలా గణపరిచేదం. కొల్లెల విడిచి మందాల మరిచి నా ప్రియులు వార్త విని వచ్చామమ్మా. గానములతో గంతులు వేస్తూ గగనానంటేలా గణపరిచేదం. చీకట్లో కూర్చున్న వారి కోసం నీతి సూర్యుడే ఉదయించే. పాపాని శాపాన్ని తొలగింపను పరములు చేర్చను ఆరోధించే. ఈ బాలుడు రాజు రాజులకు రారాజు ఇహం పరం అందరము జగమంతా సందడి చేద్దాం. చుక్క పుట్టింది ఏలో ఏలో సందడి చేద్దామా ఏలో. కులమును విడచి ఏలో ఏలో పూజ చేద్దామా ఏలో. తారాను చూచి తరలి వచ్చాము తూర్పు దేశపు జ్ఞానులము. భుజముల మీద రాజభారమున్న మూడో రోజు చూడ వచ్చామమ్మా. తారాను చూచి తరలి వచ్చాము తూర్పు దేశపు జ్ఞానులము. భుజముల మీద రాజభారమున్న మూడెవరో చూడ వచ్చామమ్మా. బంగారు సాంబ్రాణి కులములు పాలోనికి మేము అర్పించాము. మా గుండెల్లో నీకేనయ్యా ఆలయం, మా మదిలో నీకేనయ్యా సింహాసనం. ఈ బాలుడి మహారాజు రాజులకు రారాజు ఇహం పరం అందరము జగమంతా సందడి చేద్దాం. చుక్క పుట్టింది ఏలో ఏలో సందడి చేద్దామా ఏలో. జ్ఞానాది చూడమ్మ ఏలో ఏలో భూమి పెంచేనమ్మ ఏలో. రాజు
పండుగకు దసరా పండుగకు మా హృదయములు అర్పించి హృదయంలో నిన్ను కొలిచి క్రిస్మస్ నిజ ఆనందం అందరము పొందెదము. మరొకసారి దేవుడు చిన్న బిడ్డలు చక్కగా ప్రేమించి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అనే పాట దాని ద్వారాగా వారు నాట్యం చేస్తారు. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New రాత్రి కాలంలో మరొకసారి మరి చివరి పాటను బట్టి ప్రభువుని మనం మహిమపరుచుకుందాం. చలి రాత్రి అనే పాట ద్వారా చిన్నారులు బిడ్డలు ప్రభువును గణపరుస్తున్న దాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించాలి, అతిశయించాలి. ఈ చివరి యొక్క ప్రార్థన పాట ద్వారాగా మనం లాస్ట్కి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన. గాడ్ బ్లెస్ యూ. DJ
ఆనందాన్ని మాకు ఇచ్చినందుకు బిడ్డలు ఏ శ్రమలు పడి వారి సమయాన్ని కొరకు కేటాయించి ఈ సంఘం మహిమార్థమై బిడ్డలు వాడుకున్న విధానం బట్టి వారు రాబోయే దినంలో కూడా బిడ్డలు ఉన్నతమైన శిఖరంలో పెట్టి నీ ఆశీర్వాదాలు బిడ్డలు మీరు అనుగ్రహించండి. ఎంతమంది ఈ రోజున బిడ్డలు వచ్చారో అందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ నామ మహిమార్థమై ఇలాగ సంఘం వాడబడి అనేక మందికి సువార్త ప్రకటించి బిడ్డగా చేయండి. ప్రార్థన విన్నత వందనాలు చెల్లిస్తూ ప్రారంభం నుంచి చివరి వరకు మీరు నడిపించుకొని మా కుటుంబాలకు దీవెన ఆశీర్వాదం కలుగించండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. తండ్రి దేవుడి నామయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సన్నిధిని సహవాసం ఈ రాత్రి కాల ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాల్లో చిన్న బిడ్డలు చేసినట్టు నాట్యాన్ని బట్టి రాబోయే తరములో సంఘములో వారి మూల స్తంభాలుగా ఉంటూ నీ రాకడ పర్యంత వరకు బిడ్డలపై ఈ కాపుదల ప్రసన్నత సదా తోడే ఉండి సహాయం చేయగాక. ఏ గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ బాగుగా పిల్లలు బట్టి సేవకులుగా నా నిండు మనసుతో సంఘంలో రాబోయే ఇంకా మీరు బలంగా వాడబడిన ఆశ. గాడ్ బ్లెస్ యు.